పిఎల్ఆర్ బోనస్ విషయంలో సింగరేణి యాజమాన్యం 4 సంఘాలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, గతం కంటే పిఎల్ఆర్ బోనస్ను 8,200కు పెరిగిందని ఏఐటీయూసీ నేత దాగం మల్లేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యంతో జరిగిన చర్చల్లో పిఎల్ఆర్ బోనస్ గతం కంటే అదనంగా 8,200 పెరిగినట్లు తెలిపారు. కార్మికుల పండగ అడ్వాన్స్, కంపెనీ లాభాలలో 33% లాభాల వాటా కూడా కార్మికులకు రానుందని తెలిపారు. అలాగే కార్మికులు రిటైర్ అయిన రోజున హెల్త్ కార్డుతో పాటు కార్మికునికి రావాల్సిన సెటిల్మెంట్స్ అన్నీ కూడా పదవీ విరమణ రోజున ఇవ్వడం జరుగుతుందన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని, కార్మికుల పక్షాన నిలబడి హక్కులను సాధిస్తుందన్నారు. వెంకటస్వామి, మినుగుల లక్ష్మీనారాయణ, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి చర్చలలో మరి పిఎల్ఆర్ బోనస్ సాధించుకోవడం జరిగింది. మరి గత సంవత్సరం 85,000 తీసుకున్నటువంటి పిఎల్ఆర్ బోనస్ ఈ సంవత్సరము మరి 93,700 రూపాయలు మరి తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది కార్మికుల ఘన విజయం. ఇది చాలా కార్మికులందరూ కూడా సంతోషపడతా ఉన్నారు. మరి అట్లాగే ఈ యొక్క ఏఐటీయూసీ పట్ల ఆదరణ పెరుగుతూ ఉన్నది. మరి పండుగ సందర్భంగా కార్మికులకు అడ్వాన్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. లాభాల్లో వాటా కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క అన్నిటికి కూడా ఏఐటీయూసీ ముందుండి కార్మికులకు మంచి ఒప్పందాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. అట్లాగే రిటైర్మెంట్ అయినటువంటి రోజుల్నే మరి మెడికల్ మరి హెల్త్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే ఇంతకుముందు చూసుకుంటే హెల్త్ కార్డు కోసము మరి ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి పరిస్థితులుండే. కానీ ఈ రోజు చూసుకుంటే రిటైర్మెంట్ అయినటువంటి రోజుల్నే మరి హెల్త్ కార్డు తీసుకోవడం అనేది కూడా మరి ఏఐటీయూసీ యొక్క కృషి ఫలితమని మరి తెలియజేస్తా ఉన్నాం. యొక్క బోనస్ సాధించుకున్నటువంటి అందరికి కూడా కార్మికులకు ఘన విజయం ఇది. కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా మరి ఏఐటీయూసీని ఆదరిస్తారని మరి తెలియజేస్తూ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఏదేమైనా నిన్న జరిగిన చర్చలలో 4 సంఘాలు పాల్గొని మరి ఒక అగ్రిమెంట్ చేయడం శుభ సంతోషం. కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైనా కూడా ఏఐటీయూసీగా మనం ఏదైతే కార్మికులకు హామీలు ఇస్తామో వాటిని సాధించుకోవడంలో ముందున్నామనే విషయాన్ని గుర్తు చేస్తూ, అదే పదవీ విరమణ పొందిన కార్మికుల గతంలో మరి సెటిల్మెంట్ కానీ హెల్త్ కార్డు కానీ ఇవ్వడంలో నానా ఇబ్బందులు పడ్డారు. దీని విషయంలో మన సీతారామయ్య గారు, రాజ్కుమార్ గారు, ఏఐటీయూసీ నాయకత్వం చర్చించి ఈ మెడికల్లో మరి దిగిపోయిన రోజే ఇవ్వాలని యాజమాన్యంతో చర్చించినప్పుడు తప్పకుండా ఇస్తామన్నారు జరిగింది. కాబట్టి ఇది ఏఐటీయూసీ కృషి ఫలితంగానే ఈరోజు హెల్త్ కార్డు కార్మికులు రిటైర్మెంట్ అయిన రోజు ఇవ్వడం కోసమే జరిగిందనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇంకో విషయానికి గిట్ట మనం పోయేది ఉంటే, ఈరోజు మనము పండుగ అడ్వాన్స్ తీసుకుంటున్నాం. పండుగ సందర్భంగా మరో విధంగా చూసేది ఉంటే మనకు లాభాల్లో వాటా ఇదిని కూడా మనం 33% సాధించుకున్నాం. కొన్ని కార్మిక సంఘాలు గిట్టనోళ్ళు, వాస్తవాన్ని తెలుసుకోనోళ్ళు ఈరోజు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. దాన్ని ఏఐటీయూసీగా ఖండిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే మనకు మొత్తం లాభాలు వచ్చినాయో దాంట్లో ఏదైతే ప్రకటించలేదు గత ప్రభుత్వం, మనకి ఇచ్చేదాన్నే ప్రకటించారు. ఈ ప్రభుత్వం ద్వారా మన నాయకత్వం మొత్తం కూడా మనం ప్రకటించి కార్మికులకు 33% వచ్చే విధంగా ఏదైతే ఉన్నదో అమౌంట్ను మనం ప్రకటించడం జరిగింది. దీన్ని జీర్ణించుకోలేక, వాస్తవాలు కార్మికులకు చెప్పలేక తప్పుతోవ పట్టించి కార్మికులను తప్పుతోవ బట్టి ఆ నునికి కోసం చేస్తున్న బట్టి కార్మిక వర్గం ఇలాంటి తప్పుడు మాటలను నమ్మద్దని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ చేసేదే చెప్తుంది, అయ్యే పనే చేస్తుంది. ఏదైనా కూడా క్రమపద్ధతి